బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 లీగ్ తొలి విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్లో ఖమ్మం ఎస్ఎస్ పై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అద్భుత విజయం సాధించింది. ఖమ్మం ఎస్ఎస్ 8 వికెట్ల కోల్పోయి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మొత్తం 17.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ మినహా మిగతావన్నీ గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయంలో కెప్టెన్ అభినద్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సాధారణ పోరాట పటిమ, సమిష్ట కృషితో విజేతగా నిలిచారు. ఈ ఛాంపియన్స్ బ్యాటింగ్ లో కెప్టెన్ అభినద్ రెడ్డి 48 పరుగులు, వైష్ణవ్ రెడ్డి 41, షణ్ముఖ 36, ప్రణవ్ 19 పరుగుల స్కోర్ చేశారు. బౌలింగ్ లో యశ్వీర్ 3 వికెట్లు, దేవ్ మొహతా, అజయ్ కు చెరో 2 వికెట్లు, అఖిల్ 1 వికెట్ పడగొట్టారు. ఇక ఖమ్మం ఎస్ఎస్ బౌలింగ్ లో అజార్, వేద్ రెడ్డి, విద్యానందరెడ్డి, హర్షిత్ సాయికి తలో వికెట్ ను పడగొట్టారు. బ్యాటింగ్ లో మిఖిల్ జైస్వాల్ 65 పరుగులు, హిమతేజ 31, ప్రతీక్ రెడ్డి 15, విద్యానందరెడ్డి 20 రన్స్ చేశారు. టీ20 లీగ్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఈ ఛాంపియన్స్ బౌలర్ యశ్వీర్ నిలిచాడు. టీ20 లీగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభినద్ రెడ్డి నిలిచారు. టీ20 లీగ్ విజేత హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు ₹1 కోటి ప్రైజ్ మనీ అందుకున్నారు. గవర్నర్ శుక్లా, హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి కెప్టెన్ అభినద్ రెడ్డికి చెక్కు అందించారు. రన్నరప్ అన్విత ఖమ్మం ఎస్ఎస్ జట్టుకు 50 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. గవర్నర్ శుక్లా డిప్యూటీ సీఎం భట్టి చెక్కుకు ఖమ్మం కెప్టెన్ మిలింద్ కు అందించారు. 540 పరుగులతో అభినద్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచారు. 21 వికెట్లు తీసిన అజయ్ దేవ్గౌడ్ కు పర్సుల్ క్యాప్ అందించారు.